పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మనవి. నా పేరు అనంతారం కృష్ణయ్య సార్. ప్రతిరోజు నేను డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ముఖ్యమైన అంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇవి త్వరలో రాబోయే గ్రామ పంచాయతీ ఆఫీసర్ల నోటిఫికేషన్కు, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, యూపీఎస్సి, డిఎస్సి, జెన్కో, ట్రాన్స్కో, ఏఈఈ, ఏఈ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏంటిదంటే 97వ ఆస్కార్ అవార్డుల గురించి. హాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన 5 విభాగాలలో 1927లో ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ అనేది ఏర్పడింది. మొదటిసారిగా ఈ అవార్డుల యొక్క బహుకరణ మే 16, 1929 నుంచి చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ పేరిట పురస్కారాలు ఇవ్వడం అనేది ప్రారంభించింది. ఆస్కార్ అవార్డులలో ప్రతి గ్రహీతకు ఆస్కార్ ప్రతిమ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆస్కార్ ప్రతిమ శిల్పి ఎవరంటే జార్జ్ స్టాన్లీ. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 13.5 అంగుళాల ఎత్తు, 8.5 పౌండ్ల బరువుతో ఆస్కార్ ప్రతిమను తయారు చేశారు. దీనికి 5 స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే 5 ప్రధాన విభాగాలను ఇవి సూచిస్తాయి. ఆ 5 ప్రధాన విభాగాలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎవరంటే నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు. ఈ అకాడమీ అవార్డులను 1939 నుంచి ఆస్కార్ పురస్కారాలుగా పిలవడం అనేది ప్రారంభమైనది. 97వ ఆస్కార్ అవార్డులు భారత కాలమాన ప్రకారం మార్చి 3న అంటే అమెరికాలో మార్చి 2న ప్రధాన ఉత్సవం జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లోని డాల్ఫీ థియేటర్లో జరిగింది. ఈ ఆస్కార్ అవార్డుల యొక్క ప్రధానోత్సవం ఎన్ని విభాగాలలో జరిగిందంటే 23 విభాగాలలో ఆస్కార్ అవార్డులు ప్రకటించడం అనేది జరిగింది. మరి 97వ ఆస్కార్ అవార్డుల వేడుకల కార్యక్రమానికి కానన్ ఓబ్రియాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈయన భారతీయులను ఉద్దేశించి నమస్కార్ అంటూ హిందీ భాష పలుకుతూ, నమస్కార్ నాస్తే కే సాత్ ఆస్కార్ కర్ రహే ఐ అప్లోగ్ అంటే నమస్కారం, మీకు అక్కడ ఉదయం కాబట్టి బ్రేక్ఫాస్ట్ తింటూ ఆస్కార్ ఫంక్షన్ చూస్తున్నారనుకుంటానా అని అన్నారు. ఇలా భారత భాష గురించి మొట్టమొదటిసారిగా ఆస్కార్ వేదికపై వినడం వలన భారతీయులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయటం అనేది జరిగింది. మరి 97వ ఆస్కార్ అవార్డుల విజేతలు ఏ విభాగంలో ఎవరు ఏంటంటే విజేతగా నిలిచారో మనం తెలుసుకుందాం. ఉత్తమ చిత్రంగా అనోరా, ఉత్తమ నటుడుగా ఆండ్రియన్ బ్రాడీ, ఈయన బ్రూటలిస్ట్ చిత్రంలో నటించినందుకు ఈ అవార్డు అనేది రావటం జరిగింది. ఉత్తమ నటి మైకీ మాడిసన్, ఈమె అనోరా చిత్రంలో నటించింది. ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్, అనోరా చిత్రంలో నటించింది. ఉత్తమ సహాయ నటి జోయి సల్తానా, ఎమిలియా ఫెరెజ్ అనే చిత్రంలో నటించింది. ఉత్తమ సహాయ నటుడు కీరన్ కాయిల్ కల్కిన్, ద రియల్ పెయిన్ చిత్రంలో ఈయన నటించటం జరిగింది. ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం ఐ ఆమ్ స్టిల్ హియర్ అనే చిత్రంలో నటించినందుకు వచ్చింది. ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం ఐ ఆమ్ స్టిల్ హియర్ వచ్చింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం నో అదర్ ల్యాండ్. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనోరా, దీనికి దర్శకత్వం వహించింది ఎవరంటే సీన్ బేకర్. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కాన్క్లేవ్. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ద బ్రూటలిస్ట్, దీనికి దర్శకత్వం ఎవరంటే డేనియల్ బ్లూంబర్గ్. ఉత్తమ ఒరిజినల్ గీతం ఎల్మాల్, ఇది ఎమిలియా పెరీజియా చిత్రం. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఫ్లో,
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ 2, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వికెడ్, ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ద సబ్స్టార్, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ అనోరా, దీనికి దర్శకుడు ఎవరంటే సీన్ బేకర్, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఐ ఆమ్ నాట్ ఏ రోబో, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇన్ ద షాడో ఆఫ్ ది సిప్రస్. తర్వాత మనం ఈ చిత్రాలు ఎంపిక కావటం జరిగింది. అందులో మనం ముఖ్యంగా ఏంటంటే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి. ఈ ఉత్తమ చిత్రం ఏ ఇతివృత్తంతో తీయటం జరిగింది, అదేవిధంగా ఉత్తమ నటుడు ఏ చిత్రంలో నటించటం జరిగింది, దాని యొక్క నేపథ్యం ఏంటిది, అదేవిధంగా ఉత్తమ నటి ఎవరు, ఏ చిత్రంలో నటించింది అనేది మనల్ని తప్పనిసరిగా అడగటానికి అవకాశం అనేది ఉన్నది. ఉత్తమ చిత్రం ఏంటిదంటే అనోరా. ఇక్కడ దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ఒక ధనవంతుడైన యువకుడు ఒక వేశ్య మధ్య సాగే కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. ఇది చాలా ఏంటిదంటే అందరి అభిమానాలని పొందటం జరిగింది. అనేక వేదికలపై ఇది ప్రదర్శించడం అనేది జరిగింది. ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్, ఈమె అనోరా చిత్రానికి ఉత్తమ నటిగా పురస్కారం మైకీ మ్యాడిసన్ అందుకున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాలో ఆమె వేశ్య పాత్రలో నటించారు. ఈ అవార్డును అందుకోవడం ఆమె ఏమన్నదంటే నాకు ఒక కలలా ఉందనేది మ్యాడిసన్ తెలియజేశారు. ఉత్తమ నటుడుగా ఆండ్రియన్ బ్రాడీ బ్రాడీ కార్పెట్ తెరకెక్కించిన ద బ్రూటలిస్ట్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును ఆండ్రియన్ బ్రాడీ అందుకోవటం అనేది జరిగింది. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఆయనకి ఇది 2వ ఆస్కార్ పురస్కారం. ఆయన గతంలో కూడా ఆస్కార్ పురస్కారం గెలుచుకోవటం అనేది జరిగింది. భారత్ తరపున ఆస్కార్ అవార్డుకి నామినేషన్ పొందిన లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అనూజ చిత్రానికి ఏంటంటే ఈ ఆస్కార్ అవార్డులలో నిరాశ ఎదురైంది. ఈ చిత్రం ఏంటిదంటే ఏ విభాగంలో నామినేషన్ పొందిందంటే లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్. మరి దీని గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే భారతదేశం తరపున ఆస్కార్ నామినేషన్ పొందిన చిత్రం ఏమిటంటే అనూజ. ఏ విభాగంలో అంటే లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడటం జరిగింది. ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న చిత్రం ఏంటిదంటే ఐ ఆమ్ నాట్ ఏ రోబో అనే లఘు చిత్రం ఏంటంటే లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో పురస్కారాన్ని కైవసం చేసుకోవటం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఆస్కార్ గెలుపులో ఏంటంటే మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా ముఖ్యమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. ఈయన ఏంటంటే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ పురస్కారం పొందిన జూన్ 2 చిత్రం విఎఫ్ఎక్స్ టీంలో తెలంగాణ వాసి ఉండటం అనేది విశేషం. ఈయన ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అంటే మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మున్సిపాలిటీ అమీనాపురానికి చెందిన ఎడ్ల సుమంత్ రెడ్డి. ఈ చిత్రానికి ఏ చిత్రం జూన్ 2 చిత్రానికి 6 క్యారెక్టర్లను డిజైన్ చేశాడు. అందువలనే ఈయన ఏంటిదంటే వార్తల్లోకి రావటం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటంటే జనరల్ నాలెడ్జ్ పర్పస్ లో కూడా అడిగినప్పుడు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న భారతీయులు ఎవరు, అదేవిధంగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయులు ఎవరు, ఇప్పటి వరకు ఎంతమంది గెలుచుకున్నారు, ఏ సంవత్సరంలో మన భారతీయులు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారో అనే దాని గురించి మనం కూలంకుషంగా మనం తెలుసుకుంటాం. భాను అతేయ ఈమె మొదటిసారిగా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఈమె మహారాష్ట్రలోని కొల్లాపూర్ గ్రామానికి చెందినామె. 1982లో రిచర్డ్ అటెన్బరో దర్శకత్వం వహించిన గాంధీ జీవిత చరిత్రకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఈ అవార్డు పొందటం జరిగింది. 8వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో ఈమె ఆస్కార్ అవార్డును గెలుచుకుందంటే 55వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆస్కార్ అవార్డును అందుకున్న మొట్టమొదటి భారతీయురాలు.
ఈమె ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో ఇంగ్లాండ్కి చెందిన జాన్ ముల్లోతో సంయుక్తంగా ఆస్కార్ అవార్డును గెలుచుకోవటం అనేది జరిగింది. అదేవిధంగా మనకు పరిచయం లేని వ్యక్తి ఎవరంటే సత్యజిత్ రే. ఈయన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకి తెలిసిన వ్యక్తి ఆయనే సత్యజిత్ రే. ఈయన గారికి గౌరవ పురస్కారం 1982లో 81వ అకాడమీ అవార్డులో సందర్భంగా ప్రదానం చేయటం జరిగింది. సత్యజిత్ రే చిత్ర నిర్మాణ రంగంలో ఆయన చూపిన అసాధారణ నైపుణ్యం మరియు ఆయన లోతైన మానవతా దృక్పథానికి గుర్తింపుగా ఈ పురస్కారం అనేది అందుకోవటం జరిగింది. తర్వాత రసూల్ పూకుట్టి మనకు 17 సంవత్సరాల విరామం అనంతరం 17 సంవత్సరాల విరామం అనంతరం మనకు 81వ ఆస్కార్ అవార్డులకు ఏకంగా 3 అవార్డులు మన భారతీయులు గెలుచుకోవటం అనేది జరిగింది. అది ఏ చిత్రానికంటే స్లమ్ డాగ్ మిలేనియర్. ఈ చిత్రానికి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ లో రసూల్ పూకుట్టి, రిచర్డ్ ఫ్రైక్ ఇయాన్ టాప్ తో కలిసి ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. రసూల్ పూకుట్టి 81వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఏంటిదంటే ఏ విభాగంలో బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో ఈయన అవార్డును అందుకోవటం జరిగింది. ఈయన ఎవరితో కలిసి ఈ అవార్డును అందుకోవటం జరిగిందంటే రిచర్డ్ ఫ్రైక్ ఇయాన్ టాప్ తో కలిసి ఈ అవార్డును అందుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ 81 అవార్డులలో అకాడమీ అవార్డులలో గేయ రచయిత, కవి, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాతగా సుపరిచితుడు ఎవరంటే గుల్జార్. ఈయన స్లమ్ డాగ్ మిలేనియర్ చిత్రంలో జయహో పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంపికై ఆస్కార్ అవార్డును పొందటం జరిగింది. 81 అవార్డులలో అకాడమీ అవార్డులలో గేయ రచయిత, కవి, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత గుల్జార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకోవటం అనేది జరిగింది. అదేవిధంగా ఏఆర్ రెహమాన్, ఈయన పేరు ప్రత్యేకించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ సంగీత ప్రియులకు ప్రతి ఒక్కరికి ఈయన పేరు తెలుసు. ఈయన ఏకంగా 2 అకాడమీ అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించటం మనకు తెలిసింది. స్లమ్ డాగ్ మిలేనియర్ చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ జయహో, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆయన ఆస్కార్ అవార్డు అందుకోవటం జరిగింది. 2023లో 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో RRR సినిమాలోని నాటు నాటు పాట ఉత్తమ్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ అవార్డును గెలుచుకోవటం జరిగింది. అంటే 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎన్ని అవార్డులు గెలుచుకోవడం జరిగింది? భారతదేశం 2 అవార్డులు. అవి ఏంటి? RR సినిమాలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును గెలుచుకోవటం జరిగింది. అలాగే ది ఎలిఫెంట్ విస్పరస్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు మనం ముఖ్యంగా ఏంటిదంటే 2025 97వ ఆస్కార్ అవార్డుల గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలని తెలియజేయండి. ప్రతి ఒక్కళ్ళు దీనికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి.